ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిది హార్ముజ్ జలసంధి. ఈ సిచ్యువేషన్లో ఆ డేంజర్ జోన్ను దాటాలంటే గట్స్ ఉండాలి. మాట్లాడుకున్నంత ఈజీ కాదు ఆ సిచ్యువేషన్. ఇరాన్ ఇజ్రాయెల్ అటాక్స్ దెబ్బకు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. ఇలాంటి డేంజర్లో ఉన్న రెండు ఇండియన్ షిప్స్ను అత్యంత సాహసోపేతంగా బయటకు తీసుకురావడంలో భారత్ సాధించిన దౌత్య విజయం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అగ్రరాజ్యాలకు సాధ్యం కాని మూమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఎంట్రీ హిస్టరీలో రికార్డ్ కావటం ఖాయం. ఇండియన్ ఫ్లాగ్తో ఉన్న రెండు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్పీజీ ట్యాంకర్లు ఈరోజు హార్ముజ్ జలసంధిని దాటి భారత్కు వస్తున్నాయి. ఆ నౌకల పేర్లు శివాలిక్, నందాదేవి. ఇరాన్ ఆ ప్రాంతంలో అన్ని ఇతర దేశాల సహకారంతో ఇది చాలా జాగ్రత్తగా జరిగిన ఆపరేషన్. హార్ముజ్ జలసంధిని దాటడానికి భారత నౌకలు ఇబ్బంది పడుతున్న సమయంలో మన విదేశాంగ శాఖ ఎంట్రీ ఇచ్చింది. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన భారత విదేశాంగ శాఖ, జాతీయ భద్రతా విభాగం నిరంతరం అలర్ట్గా ఉంటూ హార్ముజ్ దాటించాయి. ముందు భారత అధికారులు ఇరాన్ ఉన్నతాధికారులతో 4 రౌండ్ల పాటు అత్యవసర చర్చలు జరిపారు. ఈ నౌకల్లో ఉన్నది భారతీయ సిబ్బంది అని, ఇవి కేవలం వాణిజ్య అవసరాల కోసమే వెళ్తున్నాయని, యుద్ధంతో వీటికి సంబంధం లేదని భారత్ గట్టిగా వాదించింది. దౌత్య స్థాయి చర్చలు సాగుతున్న క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గలేదు. గ్రౌండ్ లెవెల్లో ఇరాన్ కోస్ట్ గార్డ్ మరియు మిలిటరీ మూవ్మెంట్స్ ఆందోళనకరంగా ఉండటంతో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఇరాన్ అగ్రనేతలతో ప్రధాని నేరుగా మాట్లాడి భారత నౌకల భద్రతపై గట్టి హామీ కోరారు ప్రధాని. భారతదేశం పట్ల ఇరాన్కు ఉన్న గౌరవం, ప్రధాని మోదీతో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఇక్కడ కీలకంగా మారాయి. ఇరాన్తో భారత్కు ఉన్న సుదీర్ఘ స్నేహాన్ని మోదీ వారితో ప్రస్తావించారు. ఇక డైరెక్ట్గా మోదీ తమతో మాట్లాడుతుండడంతో ఇరాన్ సేనలు భారత నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రూట్ క్లియర్ చేశాయి. ప్రధాని నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో భారత నావికాదళం రంగంలోకి దిగింది. హార్ముజ్ జలసంధిలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలను దాటే వరకు భారత యుద్ధ నౌకలు ఆ రెండు వాణిజ్య నౌకలకు రక్షణ కవచంగా నిలిచాయి. హార్ముజ్ జలసంధిలో అత్యంత ప్రమాదకరమైన బాబ్ ఎల్ మండేబ్ మరియు పర్షియన్ గల్ఫ్ ఎంట్రీ వద్ద భారత యుద్ధ నౌకలు ఆ రెండు వాణిజ్య నౌకలకు రక్షణ కవచంలా నిలిచాయి. ఇరాన్ దళాలు కూడా భారత నౌకలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా తమ వంతుగా అండగా నిలబడ్డాయి. వార్ జోన్లో రాడార్లను బురిడీ కొట్టించే ఎలక్ట్రానిక్ జామింగ్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. భారత నౌకల సిగ్నల్స్ కట్ అవ్వకుండా వాటిని ట్రాక్ చేస్తూ సురక్షితంగా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించే వరకు ఇండియన్ నేవీ సాంకేతిక నిపుణులు నిరంతరం పర్యవేక్షించారు. ఎట్టకేలకు ఆ రెండు నౌకలు రెడ్ జోన్ నుంచి బయటపడి సురక్షితంగా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. అగ్రరాజ్యాల నౌకలపై దాడులు జరుగుతున్న ఈ తరుణంలో భారత్ తన దౌత్య బలంతో తమ ఆస్తులను, పౌరులను కాపాడుకోవటం గర్వకారణం. ఇది అంతర్జాతీయ వేదికపై నవభారత్ శక్తిని, ప్రధాని మోదీ దౌత్య చతురతను చాటి చెప్పింది.